మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రతిరోజు మరి దేవుని యొక్క వాగ్దానము రిసీవ్ చేసుకుంటున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు మీకు గొప్ప కార్యము చేయనుగాక. అయితే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో చూద్దాము. చూడండి. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ఆయన నీకిచ్చిన మాట చొప్పున తానే నీ పక్షమున యుద్ధము చేయవాడు. ఎందుకంటే మనము కష్టంలో ఉన్నప్పుడు లేదా మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి భారాలలో ఉన్నప్పుడు, మన మీదకి వస్తున్నటువంటి అనేక పోరాటాలని మనము ఎదిరించలేని స్థితిలో ఉన్నప్పుడు తానే ఇక్కడ చూడండి, తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. గిద్యోను మరి మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడే యుద్ధము చేశాడండి. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళినప్పుడు గొల్యాతు భయంకరముగా రంకెలు వేస్తున్నప్పుడు దావీదు పక్షముగా నిలబడి యుద్ధము చేసిన దేవుడు ఈరోజు నా సమస్యలను బట్టి దేవుడు తానే నీ కొరకు యుద్ధము చేయబోతుండగా, మరి దేవుని సన్నిధిలో నీ సమస్త భారమును, నీ సమస్యలను, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ యొక్క అవమానములు, నిందలు, తృఢీకరణలు, ప్రతి విధమైన దుఃఖాన్ని ఆయన సన్నిధికి నువ్వు అప్పగిస్తున్నావు. కాబట్టి ఆయన నీకు ఇచ్చిన మాటను బట్టి ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే తానే నీ కొరకు యుద్ధము చేయవాడు. తానే నీ కొరకు యుద్ధము చేయవాడు. అది ఏ సమస్య అయినా సరే, కుటుంబ సమస్యల, అప్పుల భారాల, ఆర్థిక సమస్యల, లేక కుటుంబ పోరాటాల, పరిచర్య సమస్యల, వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా కుంటుపడిపోతూ అపవాదితో పోరాటమా, లేక మరి భయంకరమైనటువంటి సేవా పరిచర్యలో వస్తున్న ఒడిదుడుకులు, తిరుగుబాటు, ఏ సమస్య అయినా సరే దేవుడు నీకు ఈరోజు ఇస్తున్న వాగ్దానము తానే నీ కొరకు యుద్ధము చేయవాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానము గొప్పదయ్యా. మేమైతే ఈ లోకనాథుడితో పోరాడి గెలవలేము, కానీ నీవే మా పక్షమున యుద్ధము చేస్తానని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఆనాడు నువ్వు సిలువలో మా కోసము చేసిన యాగమును బట్టి తండ్రి, అయ్యా అపవాది యొక్క తల చితకగొట్టబడింది ప్రభా. అయ్యా ఈనాడు తండ్రి మా మీదకి లేస్తున్న అనేక పోరాటాలను బట్టి తండ్రి, అపవాది మీద యుద్ధము నీదే ప్రభా, నీవే జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల భారంలో, కుటుంబ సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయ అయ్యా. నాయన భయంకరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి. ఆయా విధ రోగముల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కేళ్లవాతము, భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించండి. మూయబడిన గర్భాలను తెరవండి తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలను దీవించండి తండ్రి. అత్యద్భుతముగా పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. సత్య సువార్తను ప్రకటింపడానికి నాయన ప్రతి ఆటంకాన్ని క్రీస్తు యేసు నామములో బ్రేక్ పెడుతున్నాం. చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి అయ్యా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. కుటుంబాలలో అయ్యా వ్యక్తిగతంగా శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.